వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విహారీ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడున్న ప్రతి కాంట్రాక్ట్ని మార్చాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. క్యాంటీన్లో కూడా వడ్డీ శకుంతల 10 సంవత్సరాల నుండి ఫుడ్ని అందిస్తూ ఉంటుంది కదా. ఆ ఫుడ్ క్వాలిటీ అవన్నీ చెక్ చేసి హర్షకి చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా క్యాంటీన్లో కూడా కాంట్రాక్ట్ని ఖచ్చితంగా మార్చాలి హర్ష. కొత్తవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అనగానే, అయ్యో సార్, ఆ వడ్డీ శకుంతలకి అందరూ భయపడి కాంట్రాక్ట్ విషయంలో వెనక్కి వెళ్తున్నారు. అందుకే తానే 10 సంవత్సరాల నుండి ఈ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి ఫుడ్ని సప్లై చేస్తున్నారు అనగానే ఇక విహారీ అనుకుంటారు, ఖచ్చితంగా కొత్త కాంట్రాక్ట్ వస్తే తనకే నేను ఎలాగైనా ఈ ఫుడ్ క్యాంటీన్ అప్పగిస్తాను. అలా వచ్చే అవకాశం ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓటు వేసే విధంగా ఇక్కడ జరగాలి అనగానే, ఏమో సార్, ఆ వడ్డీ శకుంతల పెద్ద రౌడీ, కానీ తన గురించి తెలిసిన వాళ్ళెవరూ తనతో పోటీకి దిగరు అని చెప్పి హర్ష చెప్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా వడ్డీ శకుంతల తన టిఫిన్ షాపు కాల్ చేసిందన్న తెలుసుకున్న లక్ష్మి ఉగ్ర రూపం ఎత్తుతుంది. అమ్మవారు పోలినట్టు రౌడీల్ని చితకపాది వడ్డీ శకుంతల గురించి కత్తి పట్టుకుని వెతుకుతూ తన కొడుకుతో వస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి. వడ్డీ శకుంతల తన రౌడీలతో విహారీ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ దగ్గరికే ఉండి, చూడు, ఈ కాంట్రాక్ట్ ఎలాగైనా మనకే రావాలి. చూడండి, నేను ఫుడ్డు నాణ్యతంగా పెట్టకపోయినా మీరు నా దగ్గర అప్పు తీసుకున్నారు కాబట్టి చచ్చినట్టు మళ్ళీ ఈ కాంట్రాక్ట్ నాకే దక్కేలా మీరే చెయ్యాలి. విహారీ తోక జాడిస్తున్నాడు, కానీ మీరు జాడిస్తే ఊరుకోను అని చెప్పి అక్కడున్న ఉద్యోగుల్ని మరోసారి బెదిరిస్తూ ఉంటుంది. ఇక ఇటువైపు వడ్డీ శకుంతల. అప్పుడే చిన్నారి క్రిష్తో ఇక లక్ష్మి విహారీ దగ్గర ఉన్న శకుంతల దగ్గరికి వస్తుంది. ఇటు విహారీ హర్ష ఇద్దరు లోపల ఆఫీస్లో ఉంటారు. బయట శకుంతలను చూస్తుంది. ఏయ్ శకుంతల అని చెప్పి కత్తిని మీద ఇసురుతుంది లక్ష్మి. ఎంత ధైర్యమే నీకు అనగానే, ఛీ, నువ్వొక మనిషివా, నువ్వొక ఆడదానివా, నువ్వొక ఆడపుట్టుక పుట్టావా అని అంటుంది. ఏయ్ సిరి, ఏంటి వాగుతున్నావు అనగానే, కత్తి చేతిలో ఉంది, జాగ్రత్తగా మాట్లాడకపోతే ఈరోజు నీ తలకాయ్ అని అంటుంది. అక్క, సిరి చేతిలో కత్తి ఉంది, నిన్ను చంపుతుందేమో అనగానే, అవునరా, దానికి నిజం తెలిసిపోయి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శకుంతల. ఇటువైపు హర్ష దగ్గరికి వచ్చి విహారీ అంటారు, బయట ఏదో గొడవ అవుతుంది అనగానే, నేను వెళ్ళి చూస్తాను సార్ అని చెప్పి బయటికి వస్తారు హర్ష. అక్క, ఏమైంది అనగానే, ఈ పాపిష్టిది మన టిఫిన్ షాప్ కాల్ చేసిందిరా, దీన్ని చంపేస్తాను అనగానే, అక్క ఆవేశమొద్దు అనగానే, భయపడుతూ ఎన్ని రోజులు బ్రతకాలి, నేను బీచ్ల్లో నా కొడుకుతో ఎండలో కష్టపడి జ్యూస్ అమ్ముతూ ఉంటే దీని వెనకాల ఈ ఆకు రౌడీలు, ఈ ఎంగిలి మితికలు తినే వీళ్ళు నన్ను బెదిరించారు. పోనీలే ఎందుకని వదిలేశాను. అలాగే నేనేదో స్నాక్స్ అమ్ముకుంటూ నా కొడుకు స్కూల్ ఫీజు కోసం కష్టపడుతున్నాను. అయినా దీని కళ్ళు చల్లపడలేదు. దీని కంట్లో కుళ్ళు, ఈర్ష, కుతంత్రం అన్నీ ఉండి నా మీద ఇక పెత్తనం చలాయించి స్నాక్స్ కూడా ఎవరికి కొనివ్వకుండా చేసింది. ఆఖరికి కష్టపడి హోటల్ హప్పో సప్పో బామ్మ కూడా ఇచ్చిన డబ్బులతో పెడితే దీన్ని కళ్ళల్లో నిప్పులు కురిపించి నా హోటల్లో తగలపెడతావా? ఛీ, నాతో పోటీకి రాకుండా నా మీద ఈర్ష్యతో కుళ్ళుతో రగిలిపోతున్నా నువ్వేం మనిషివి? ఇక ఇక్కడున్న ఉద్యోగులు పొట్ట కొట్టడానికి తయారైపోయావా? ఇప్పుడు చెప్తున్నాను, ఈ సిరి గురించి నీకు పూర్తిగా తెలీదు. నీ ఆకురౌడీలను అడుగు. చితకబాతికి ఏ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ 2 నెలల దాకా కొనసాగుతుంది అనగానే, సిరి అనగానే, ఛీ, నీ నోట్లో నుండి నా పేరు ఎత్తుతుంటే నాకు కంపరంగా ఉంది. ఇక్కడికి ఇదెందుకు వచ్చింది అని అడుగుతుంది లక్ష్మి. అక్క, ఇక్కడ ఈ ఎంటర్ప్రైజెస్లో
ఖచ్చితంగా క్యాంటీన్లో ఫుడ్ సప్లై చేసేది వీళ్ళే. వీళ్ళ క్వాలిటీ బాగోలేదని మా బాస్కి తెలుసు. కానీ కొత్త కాంట్రాక్ట్ ఎవరూ రావట్లేదు అని చెప్పి అనగానే, ఒరేయ్ అనగానే, ఏంటే నీ గురించి నిజాలు ఇక్కడున్న బాస్కి తెలిసిపోయాయని చెప్పి వాగుతున్నావు. నోరు మూసుకొని ఉండు. నువ్వు ఈ కంపెనీనేదో ఉద్ధరించినట్టు నోసి రకం వంటలు చేస్తూ పెత్తనం చెలాయిస్తే ఇక ఊరుకోను. నిన్ను ఇక్కడున్న జనాలే తరిమి తరిమి కొట్టేటట్టు చెయ్యకపోతే నా పేరు సిరి కాదు. ఇది కాంట్రాక్ట్ దక్కించుకోవాలని వీళ్ళందరినీ బెదిరిస్తుందా? ఇప్పుడు నేను కాంట్రాక్ట్కి సైన్ చేసి ఇక్కడ బొల్లగుద్ది సంతకం చేస్తాను. ఇప్పుడు ఈ శకుంతలక నాకా కాంట్రాక్ట్ అనేది ఇక్కడున్న వాళ్ళు మీ బాసే సెలెక్ట్ చేస్తారు. నేను కాంట్రాక్ట్గా నిలబడుతున్నాను అని చెప్పి లక్ష్మి అనడంతో అక్కడున్న వాళ్ళందరూ సంతోషపడతారు. ఇక లక్ష్మి వడ్డీ శకుంతల మీద ఇక క్యాంటీన్ కాంట్రాక్ట్ దక్కించుకోవాలని ఓటు వేస్తుంది. ఇక శకుంతల గట్టిగా ఏ అనేలోపు కత్తి చేతిలో ఉంది, బ్రతికిపోయావు అదే అనగానే, అమ్మా ఇలాంటి వాళ్ళకి నువ్వే బుద్ధి చెప్తావు. ఇప్పుడు నువ్వే గెలుస్తావమ్మా. ఇక్కడున్న సూపర్ మ్యాన్ నిన్నే కాంట్రాక్ట్గా ఒప్పిస్తారు అని చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి అక్కడ ఓటు వేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇటువైపు విహారీ బయటికి వస్తారు. కరెక్ట్గా, ఇదిగో విహారీ సారు, కాంట్రాక్ట్ నాకే రావాలా అని అంటారు. అయ్యో మా అక్క కూడా కాంట్రాక్ట్కి ఖచ్చితంగా పోటీకి నిలబడింది సార్ అనగానే, అవునా, అలా అయితే మీ అక్కకే ఈ కాంట్రాక్ట్ ఇస్తున్నాను అని అంటారు విహారీ. అదేలా కుదురుతుంది సార్? 10 సంవత్సరాల నుండి మీ కంపెనీకి సేవ చేసిన అలాంటిది నన్ను కాకుండా కొత్తగా వచ్చిన సిరికి ఇవ్వడం ఏంటి అనగానే, ఓ అలా అంటున్నారా? ఇక్కడున్న ఎంప్లాయీస్ అంతా ఓటింగ్ వేస్తారు. అప్పుడు ఎవరు అన్నది తేలిపోతుంది అని అంటారు. అలా అయితే నాకు ఓకే అని అంటుంది శకుంతల. ఇక ఓటింగ్ జరిపిస్తారు. అందరూ లక్ష్మికే ఓటింగ్ గుద్దేసరికి అక్కడున్న రౌడీలు తప్పించి ఎవరు శకుంతలకి ఓటు వేయరు. చూడండి, మీ నాసి రకం వంటలు ఈ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి పెట్టి మా దగ్గర ఇప్పటిదాకా డబ్బులు తీసుకున్నారు. ఇప్పటికైనా మారి ఖచ్చితంగా క్వాలిటీ ఫుడ్ని మెయింటైన్ చేయండి. అప్పుడు ఉన్నవాళ్ళు కూడా మిమ్మల్ని తీయకుండా ఆ సిరి గారికే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక కొత్త కాంట్రాక్టర్ మనకి రాబోతున్నారు. రేపటి నుండి క్యాంటీన్లో ఆ కొత్త కాంట్రాక్ట్ మనకి ఫుడ్ ప్రిపేర్ చేయబోతున్నారు. మీరందరూ ఇక ఇలాంటి వారి కోసం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మీకు నేను బోనస్గా మనీ ఇస్తాను. ఆ బోనస్ డబ్బులు అవతల వ్యక్తిని ముఖాన కొట్టండి. అప్పులు చేయొచ్చు, కానీ మీలా ఉన్న వాళ్ళ దగ్గర అప్పులు చేయండి. రక్తం పీల్చే వాళ్ళ దగ్గర అప్పులు చేసి మీ జీవితాల్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పి విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అక్క, నీకు ఈ కాంట్రాక్ట్ వచ్చిందని చెప్తే ఎంత సంతోషపడతావో. ఆ వడ్డీ శకుంతలకి ఎదిరించే మా అక్క ఎంత ధైర్యవంతురాలో. అక్క, ఇప్పుడే వస్తున్నాను. రేపటి నుండి చక్కగా నువ్వు ఇక్కడ క్యాంటీన్లో వంట సప్లై చేయొచ్చు. అలాగే క్రిష్కి మంచి స్కూల్లో చదువు చెప్పించచ్చు అని చెప్పి హర్ష పరుగు పరుగున ఇక లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అంబికకి కోపం వస్తూ ఉంటుంది. ఇదేంటి విహారీ రోజు రోజుకి ఎక్కువగా మైండ్కి పని చెప్తున్నాడు. సుభాష్ అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటుంది సుభాష్కి అంబిక. సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇంతలో తన వైఫ్ ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు కావాలని అడుగుతుంది. ఒక్కసారిగా అంబిక షాక్ అవుతుంది. మీరు ఎవరు అని అడుగుతుంది. నేను సుభాష్ వాళ్ళ వైఫ్ని. చెప్పండి, మీకెవరు కావాలి? ఆయన భోజనం చేస్తున్నారు అని అంటుంది. ఒక్కసారిగా అంబిక షాక్ అయిపోతుంది. అవునా, నేను ఎవరు అన్నది తనకి తెలుసులే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. సుభాష్ పక్కన ఉండి ఇంత మోసం చేస్తావా? ఇద్దరం పెళ్లి చేసుకోకుండా ఈ ఆస్తిపాస్తులు దక్కించుకొని ఇక ఇక్కడున్న ఆధిపత్యం దక్కించుకొని సంతోషంగా ఉండాలనుకున్నాము. కానీ నాకు తెలియకుండా పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడతావా? ఇప్పుడు బంధాలు బంధుత్వాలు పెరిగాయి అంటే నువ్వు ఖచ్చితంగా
విహార్ని చంపలేవు. అందుగురించే కదా నేను పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు నీ పెళ్ళాన్నే చంపేస్తాను. సుభాష్, నా దగ్గర నువ్వు అబద్ధం చెప్తే నీ భార్య శవం నీకు గిఫ్ట్గా వస్తుంది ఖచ్చితంగా అని అనుకుంటుంది అంబిక. ఇది ఇలా ఉండగా వడ్డీ శకుంతల ఇంటికి వచ్చి కోపంతో ఊగిపోతూ సిరిని చంపాలని కత్తి తీస్తుంది. అక్క, ఇప్పుడు నువ్వు ఆ సిరిని చంపాలనుకుంటే ఖచ్చితంగా చంపలేవు. అది మన మీద కోపంతో రగిలిపోతుంది. అది కత్తి తీసుకొని వచ్చిందక్క అమ్మవారిలాగా నిన్ను ఎదిరిస్తుంది. ఇప్పుడు దాని కత్తికి నువ్వే బలవుతావు. అలాగే ఆ విహారీ కావాలనే ఆ సిరికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇక సిరి విషయంలో మనమేమీ చేయలేము. అక్కడున్న ఉద్యోగులు కూడా వాళ్ళకిచ్చే బోనస్తో అప్పు తీర్చేయాలనుకుంటున్నారు. ఇక మనకి దెబ్బ మీద దెబ్బ పడుతుందక్క. ఇప్పుడు మనం బ్రెయిన్తో ఆలోచించాలి అనగానే, బ్రెయిన్తో ఆలోచిస్తే పని జరగదురా అనగానే ఇంతలో అంబిక వస్తుంది. ఎవరు మీరు అని అడగగానే, విహారీ మీకు కాంట్రాక్ట్ ఇప్పించలేదు, మీరు కోపంతో రగిలిపోతున్నారు. నేను విహారీ వాళ్ళ మేనత్తని అనగానే, మేడం మేనత్త కదా మీ విహారీ గారు మమ్మల్ని అనగానే, చూడు, నా మేనల్లుడైనా తనకి నేను బద్ధ శత్రువుని. అందుకే ఎవరో సిరి అన్న ఆమెకిచ్చారు కదా, తన గురించి ఎంక్వైరీ చేయాలి అనగానే, అదా, అది నెమ్మదిగా ఉంటుంది కానీ దాని తెగింపు తక్కువ కాదు అని అంటుంది శకుంతల. ఓ, మరి తను ఫుడ్ బాగా ప్రిపేర్ చేస్తుందా? మీరు కూడా ప్రిపేర్ చేస్తే అనగానే, మేడం ఫుడ్ క్వాలిటీతో ఇస్తే నేనెలా బ్రతకాలి? అందుకే క్వాలిటీని పూర్తిగా మర్చిపోయాను. కానీ ఆ సిరి క్వాలిటీని మెయింటైన్ చేయడమే కాదు, తను తనకి లేకపోయినా ఎదుటి వారికి పెట్టాలనుకుంటుంది. కానీ అది బతకూడదు అనగానే, నువ్వు ఆ టిఫిన్ షాపు ఇవి అవి తగలబెట్టే బదులు ఆవిడ్ని తగలబెడితే ఇక్కడి దాకా వచ్చేది కాదు కదా అని అంటుంది అంబిక. లేదు మేడం, అది ఏ పని చేసినా ఆ పనిలో ఆటంకం ఖచ్చితంగా సృష్టిస్తాను. అది ఈ ఊరు కాకుండా వేరే ఊరు వెళ్ళిపోయేటట్టు నేను చేస్తాను. అలాగే నీ మేనల్లుడి మీద, ఆ విహారీ మీద మీకు ఎందుకు అంత పగ అని అడుగుతుంది. పగ ఖచ్చితంగా అయిన వాళ్ళ మీదే ఉంటుంది. నా అవసరం నీకు ఉంది, నీ అవసరం నాకు ఉంది. ఖచ్చితంగా నాకు నువ్వు సపోర్ట్ చేస్తే ఆ కాంట్రాక్ట్ నీకే వస్తుంది, సరేనా అని చెప్పి అంబిక వెళ్ళిపోతుంది. ఒరే, చదువుకుంది కానీ ఆ విహారీ దగ్గర ఇది మంచిదానిలా బిల్డప్ ఇస్తుంది. ఇలాంటి వాళ్ళు మనకి పనికొస్తారు అని అంటుంది శకుంతల. ఇది ఇలా ఉండగా హర్ష ఇంటికి వస్తారు. అక్క, సిరి అక్క, అరే క్రిష్ అని పిలవగానే, ఏమైంది మావయ్య అని చెప్పి అంటారు. అయ్యో, మా సార్ కాంట్రాక్ట్ని నీకే ఇచ్చారు. రేపటి నుండి మా క్యాంటీన్లో నువ్వే వంట ప్రిపేర్ చేయబోతున్నావు అనగానే, అదేంటి, మీ సార్ నాకెందుకు ఇస్తారు అని అంటుంది. అక్క, నువ్వు ధైర్యంగా ఆ శకుంతలకి ఎదిరించావు. అలాగే మా సార్ తన ఫుడ్ గురించి ఎంక్వైరీ చేశారు. అస్సలు బాగోదు. కానీ అక్కడ నీకే ఇవ్వాలని ఏమీ లేదు. అక్కడున్న ఉద్యోగులందరితో ఓటింగ్ పెట్టించారక్క. అందరూ నీ పేరే రాశారు. ఆ వడ్డీ శకుంతలకి తగిన గుణపాఠం చెప్పావక్క. నిజంగా నీలో ఇంత ధైర్యం ఉంటుందని నాకు తెలీదు అనగానే, చూడు హర్ష, నిజం చెప్పాలంటే నేను ఆ కాంట్రాక్ట్కి ఆశపడలేదు. కానీ ఆవిడ ప్రతి పనిలోనూ నన్ను ఏదో చెయ్యాలనుకుంటుంది. అలాగే ఇక్కడున్న చాలామంది షాపుల వాళ్ళని పట్టి పీడిస్తుంది అధిక వడ్డీలకిచ్చి అనగానే, అమ్మా, ఇలా ఉంటే నువ్వు ఎవరికీ భయపడక్కర్లేదు. హర్ష మామయ్య మా సూపర్ మ్యాన్ దగ్గర నుండి నీకు మంచి కాంట్రాక్ట్ ఇప్పించాడు. అప్పుడు నువ్వు అనుకున్నట్టు నేను మంచి స్కూల్లో ఉంటాను కదమ్మా అనగానే, అవునక్క, ఇక నీ కష్టాలేమీ ఉండవు. మా సార్ చాలా మంచివారు. ఈ కాంట్రాక్ట్ పూర్తయిపోతే ఇదిగో వీడి ఫీజు, అలాగే మంచి ఇల్లు, కారు, ఇలా అన్నీ వస్తాయి. నువ్వు చాలా మంచిదానివక్క. అందుకే మా సార్ నిన్ను అర్థం చేసుకున్నారు. నువ్వు కష్టపడితేనే డబ్బులు తీసుకుంటావని తనకి అర్థమయ్యే ఈ కాంట్రాక్ట్ న్యాయంగా నీకు ఇచ్చారు. తీసుకో అక్క, రేపటి నుండి మా క్యాంటీన్లో వంటకి ప్రిపేర్ అయిపో అని చెప్పి చేతిలో ఇక కాంట్రాక్టు సైన్ ఉన్న పేపర్లు పెట్టి
వెళ్ళిపోతారు హర్ష. ఇక పేపర్లను చూస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. విహారీ గారు, మీ కొడుకుని ఖచ్చితంగా మంచి చదువు చదివించాలంటే ఇలాంటి కాంట్రాక్ట్ కావాలి. ఖచ్చితంగా ఇక నుండి ఈ లక్ష్మి వేరుగా ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది లక్ష్మి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.